వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం జూబ్లీ నగర్ వద్ద బోల్తా పడింది. హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్సు ఓ బైక్ నుండి కొట్టింది. ఆ తర్వాత వేగంగా దూసుకెళ్లి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. మరో 10 మందికి గాయాలయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. జూబ్లీ నగర్ సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఏలూరు ఆసుపత్రికి కూడా తీసుకొచ్చారు. ఏలూరు ఆసుపత్రిలో ఉన్నాం. అక్కడ ఏదైతే గాయాలైనటువంటి బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ప్రమాదం జరిగిన కారణానికి ఆయన ఏం చెప్తారో చూద్దాం. చెప్పండి, అంటే మీరు ఎన్ని గంటలకు బస్సు ఎక్కారో, అసలు ప్రమాదం ఎలా జరిగింది, మీకు ఏం తెలిసింది? మేము 7:40కి ఎక్కామండి ధర్మారుడును. ఇంచుమించు 8కి 8:10 లోపే కింద పడిపోవడం జరిగింది. ప్రమాదం జరగకముందు మరొక బైక్ను కూడా గుద్దారంటున్నారు. అసలు మీకు ఏమైనా తెలిసిందా? అసలు కొట్టడం బైక్ అనేది ఏమని తెలియదు, కానీ కొట్టడం మాత్రం సౌండ్ వచ్చేసింది. సౌండ్ వచ్చిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇక బస్సు పడే ఉంది. ఇక అటు ఇటు వెళ్ళాల్సిన బస్సు ఇటు వెళ్ళి కింద పడింది. ఇక అప్పుడే బస్సు ఏ బస్సు ఇది? ఆర్టీసీ బస్సా, ప్రైవేట్ బస్సా, ఏంటి? మీరు భారతి ట్రావెల్స్ ధర్మారుడు నుంచి వెళ్తూనే ఉంటుంది ఈ బస్సు. 11 మంది ఉన్నాం. మేమైతే 4, మా మిసెస్, మా అబ్బాయి, మా మేనల్లుడు, పిల్లడు, 4 ఉన్నాం మేము. ఇంకా ఎవరికైనా గాయాలైనాయా? ఎలా ఉంది వారందరూ పరిస్థితి? ఎలా ఉంది? ఎవరైనా చనిపోయి? ఇంచుమించు చిన్న చిన్న గాయాలు అయినాయి, అందరికీ అయినాయి. ఇంచుమించు ఒక అతనైతే చనిపోయాడు. ఇక మన కంటి కాబట్టి అక్కడ లింగపాలెం హాస్పిటల్లో చూపెడితే ఇక్కడికి రాశారు. ఇక వెంటనే ఏమైంది? స్థానికులు వచ్చారు, ఎలా అద్దాలు పగలగొట్టి బయటకు తీశారు? మీ అంతటి మీరే వచ్చారు? అసలు బస్సు ప్రమాదం వచ్చాం. ఒక విండో పగిలిపోయింది. ఆ విండో ద్వారా ఇక అప్పుడు మేము చేలలో పడిపోయాం, బురదలో, నీళ్ళల్లో. ఇక అప్పుడు ఆ నీళ్ళలో నుంచి పాక్కుంటూ వచ్చాం అనమాట. లేదా అసలు మాకు కనపడలేదు అసలు బస్సు. అసలు ఇటు ఉందో ఏంటో, అసలు ఇటు దొరబడాలో కూడా తెలియలేదు. అసలు అయోమయం అయిపోయింది. స్లీపర్ బస్సా మొత్తం అంతా కూడా? సీట్లు ఉన్నాయి, ఒక సైడ్ సీట్లు, పైన కింద కూడా బెర్తలు. చాలా మంది చెప్తున్నారు స్థానికులు, బస్సు వేగంగా వెళ్తుందా, అదుపు తప్పింది పడింది అంటున్నారు. నిజంగా వేగంగానే వెళ్తుందా బస్సు? అసలు ఏం జరిగింది? కొట్టిన కాడ నుంచి ఫుల్ వేగంగా వెళ్ళిపోయింది. అప్పటిదాకా అయితే బాగానే ఉంది. స్లోగానే వెళ్తున్నాడు, ఎంత 50-60 మీద వెళ్తున్నాడేమో. ఇక ఎప్పుడైతే టాప్ మన సౌండ్ వచ్చిందో అక్కడ నుంచి ఇక టర్నింగ్ ఇక అసలు అతనికి తిరగలే, కంట్రోల్ అవ్వలేదు బస్సు. ఇక పడగొట్టేసి ఇక డ్రైవర్ కూడా కనపడలేక. స్థానికులు కూడా ఉన్నారు, కొంతమంది కూడా వచ్చారు. డిఎంహెచ్ఓ గారు కూడా పరిశీలిస్తారు. మేడం చెప్పండి, ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం? మనకి ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి బస్సు తిరగబడిపోయిన సమాచారం తెలుసుకున్న తర్వాత అక్కడ మన లింగపాలెం పిహెచ్సి సమీపంలో వీళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ కూడా అక్కడికి వెళ్ళి, పక్కన మెడికల్ ఆఫీసర్స్ని కూడా పిలిచాము. వాళ్ళందరూ అక్కడ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసి సివియర్లీ ఇంజూర్డ్, హెడ్ ఇంజురీ అని సస్పెక్ట్ చేసుకున్న వాళ్ళని ఇద్దరిని ఇక్కడ జీజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈయనకి ఇప్పుడు మీరు చూసిన వారికి హెడ్ ఇంజురీ, ఐ ఇంజురీ ఉంది. అది సూపర్ఫిషియల్ ఇంజురీనే, అది ఇబ్బంది ఏం లేదు. ఇంకొక ఆయన షోల్డర్ డిస్లొకేషన్ ఉంది అన్నారు. ఆ షోల్డర్ డిస్లొకేషన్ ఆయన కూడా వస్తున్నారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ డిస్లొకేషన్ సర్చ్ చేశారు అండ్ ఈజ్ కమింగ్ టు జీజీహెచ్ ఏలూరు. అండ్ ఇంకా మైనర్ ఇంజురీస్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఓకే. ఒక బాబు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ బాబు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో మైనర్ ఎలిమెంట్స్కి, మైనర్ ఇంజురీస్కి ట్రీట్మెంట్ తీసుకుని అబ్బాయి కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. అందరూ పోయిన వ్యక్తికి సంబంధించి ఎటువంటి వివరాలు తెలుసు? అతని పేరు ప్రవీణ్ అని తెలిసింది. 25 years మేలు, ప్రవీణ్ అని తెలిసింది. ఈజ్ ఫ్రమ్ ఐపరాజుగూడెము. వాళ్ళ ఫాదర్ పేరు వెంకన్న అని తెలిసింది. ఆయన ఒక్కలే ట్రావెల్ చేస్తున్నట్టు తెలిసింది. అతను చనిపోయిన ఆయన్ని చింతలపూడి సిహెచ్సికి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. మరి కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. ఏంటి బస్సు ప్రమాదానికి సంబంధించి మీరు ఆ ప్రాంతంలో చూసారు, అసలు ఎలా ఉంది అక్కడ? మేము చూడలే. మా వాళ్ళు సేఫ్ అయ్యాక మాకు ఫోన్ చేస్తే మేము మా దగ్గరలో మా బామ్మర్ది ఉన్నాడు అక్కడ, అతను ఫోన్ చేస్తే అతను వెళ్ళి మా వాళ్ళని సేఫ్ హాస్పిటల్ తీసుకొచ్చాడు. రాధాకృష్ణ. మొత్తం లింగపాలెం పరిసర ప్రాంతాల్లో ప్రజలు వీళ్ళందరూ ఉన్నారు. ధర్మాజిగూడెం ప్రాంతంలో ఎవరెవరు ఎంతమంది వరకు గాయాలని అంటున్నారు? బస్సులో ఉన్న వాళ్ళందరికీ గాయాలైనాయి. అతను చనిపోయాడు. మిగిలిన వాళ్ళందరికీ గాయాలైనాయి. హాస్పిటల్లో అందరూ ట్రీట్మెంట్ చేయించుకుని ఎవరి వాళ్ళు వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్లారు. ఇంకొక ఇద్దరిని కూడా బైక్ని ఢీకొని తర్వాత బస్సును ఢీకొని అంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటున్నారు? ఫస్ట్ వాళ్ళకు కూడా బాగా తగిలినాయి. బైక్ ఢీ కొట్టిన వాళ్ళకి వాళ్ళకి తలకి ఇద్దరికి బాగా తగిలినాయి. వాళ్ళు స్పృహ లేకపోతే వాళ్ళు కూడా పెద్ద హాస్పిటల్లో పంపించారు. వాళ్ళకు కూడా బాగా ఇదిగా ఉన్నాయి.
సో మీరు చెప్పండి ఏంటి వరుసగా బస్సు ప్రమాదాలు అవుతున్నాయి, బస్సు ఎక్కాలంటే భయం వేసే పరిస్థితులు, అంటే డ్రైవర్లు తప్పిదం అనుకోవచ్చా లేదంటే అధికారులు తప్పిదమా? మీరేం భావిస్తున్నారు ఈరోజు జరిగిన ప్రమాదం? ఈ రోజు డ్రైవర్ తప్పిదమేనండి, 100% డ్రైవర్ తప్పిదమే. మరి ఇట్లాంటి డ్రైవర్లు మరి అధికారులు కూడా చూసి సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు అవి చూసి చేయాలి. మరి అంటే ఈరోజు బస్సుకు సంబంధించి యాక్సిడెంట్లు వరుసగా జరుగుతున్నాయి. అంటే చెప్పండి, ఈరోజు చేవెళ్లలో ప్రమాదం జరిగింది, మన కర్నూలులో ప్రమాదం జరిగింది, ఈరోజు లింగపాలెం దగ్గర. అంటే ఏంటి ప్రభుత్వం చెన్నటేగూరులో ఆల్రెడీ 3 రోజుల క్రితం 3 యాక్సిడెంట్లు జరిగినాయి వరుసగా. ఈ రోజు లింగపాలెంలో జరిగింది. ఈ ట్రావెల్స్ అనేది చాలా దారుణంగా నడుపుతున్నారు, చాలా దారుణంగా. ప్రజల ప్రాణాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు అంతే. వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ ఇష్టం వచ్చిన డ్రైవర్లు ఎక్కించేయటం, కుదరనే వాళ్ళ దగ్గర లైసెన్స్ లేకపోయినా ఎవరినో వాడేయటం, పంపించేయటం, జనాన్ని ఈ విధంగా చాలా దుర్మార్గంగా నాశనం చేస్తున్నారు. చూస్తున్నాం వరుస బస్సు ప్రమాదాలతో ఈరోజు జరిగిన లింగపాలెం వద్ద జరిగిన ప్రమాదంలో కూడా ఒక వ్యక్తి యువకుడు మరణించాడు. ప్రవీణ్ అటువంటి యువకుడు, అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ వెళ్తుండగా కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. అలాగే మరికొంతమంది కూడా గాయాలయ్యారు. అంతే ఈ బస్సు ప్రమాదం జరగడానికి ముందు ఒక బైక్ పై వస్తున్నటువంటి ఇద్దరిని కూడా ఢీకొన్నట్లు తెలుస్తుంది. వారిద్దరికి కూడా గాయాలు కావడంతో లింగపాలెం పిహెచ్సిలో కూడా వైద్యం అందించి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఏలూరు తరలించారు. బస్సులో గాయాల పాలైనటువంటి వ్యక్తిని కూడా ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందిన పరిస్థితి అయితే ఉంది. దీని ఘటనకు సంబంధించి తప్పిదం ఏంటి, ఎక్కడ ప్రమాదం ఎందువల్ల జరిగింది అనే కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం రవాణా శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని, పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, న్యూస్ ఏలూరు నుంచి.